కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ నెల 29న మనకు గురు పౌర్ణమి ఉంది. పౌర్ణమి యొక్క విశిష్టత. ఏడాదికి 12 పున్నములు. మనకి నెలకి ఈ మాసానికి పేరు రావడానికి కూడా ఈ నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉండటము అనే నియమం మీదే నెలల పేర్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఆషాఢం అంటే పూర్వాషాఢ ఉత్తరాషాఢ 2 నక్షత్రాలు. ఈ ఆషాఢలతో పాటు ఉంటాడు కాబట్టి ఇది ఆషాఢ మాసం కదా. అయితే ఈ ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. ఈ ఆషాఢ పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది గురు పౌర్ణమిగా చెప్పబడుతుంది. వ్యాస పూర్ణిమ అంటారు. వ్యాస భగవానుడు భారతీయులకి దశాదిశా నిర్దేశనం చేసినవాడు. మనకి రామాయణ భారత భాగవతాది 18 పురాణాలని అప్పచెప్పినవాడు. రామాయణం వాల్మీకి మహర్షి రాసినప్పటికీ భారతము భాగవతము ఈ 18 పురాణాలు ఉపపురాణాలు ఇవన్నీ కూడా వ్యాసుల వారే మనకి అప్పచెప్పారు. ఆయన యొక్క శిష్య పరంపరతోటే అవన్నీ మనకి ప్రజలకి అందినాయి. రకరకాల నోములు, వ్రతాలు, పూజలు మనం చేసుకునేటువంటి ఎన్నో రకాలైన ఇవన్నీ కూడా. ఆఖరి సత్యనారాయణ వ్రతం స్కాంద పురాణంలో ఉంది, రేవాఖండంలో నుంచి స్కాంద పురాణం చెప్పింది వ్యాసులు. అసలు వారు చెప్పని వ్రతం కానీ, నోము కానీ, తీర్థం కానీ, క్షేత్రం కానీ అసలు లేనే లేదు. మహాభారతంలో ప్రతి ఘట్టము వారి దగ్గర నుంచే మనకు బయటకు వచ్చింది. ఆ వ్యాస భగవానుడి పుట్టినరోజుగా చెప్తారు వ్యాస పౌర్ణమిని. ఈయన ఏం చేశాడు, విభాగము చేశాడు వేదాలని. 4 వేదాలు అంతకుముందు ఒక పూర్ణ రూపంలో ఉండేవట. వాటిని 4గా విభజించి దేనికి దానికి సెపరేట్ చేశాడు కాబట్టి ఆయన్ని వేదవ్యాసులు అంటారు. అయితే ఈ వ్యాస మహర్షి మహాభారతం తలకు మొదటి ఘట్టంలో పుట్టినవాడు. ముందు లేదు, రాముల వారి కాలం నాటి వారు కాదు, మహాభారతం కాలం నాటి వారే. కౌరవుల యొక్క ఆది పురుషుడైన శంతనుడు, ఆయన భార్య సత్యవతి, ఆమెని మత్స్యగంధి లేదా యోజనగంధి అనేవారు. ఆమెకి కన్యాత్వం చెడకుండానే పరాశర మహర్షి వల్ల జన్మించినవాడు వేదవ్యాసుడు. తర్వాత వీళ్ళ వంశాన్ని నిలబెట్టడానికి తన తల్లి కోరిక మేరకి వీళ్ళకి దేవర న్యాయంతో సంతానాన్ని ఇచ్చినవాడు కూడా వేదవ్యాసుడే. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు వీళ్ళు 3 వేదవ్యాసుడి వల్లే జన్మించారు. కానీ వాళ్ళు ఈ వంశానికి ఆది పురుషులుగా ఉన్నారు. వీళ్ళ వంశాలు అక్కడి నుంచి మొదలైనవి. కానీ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ మొదలు వ్యాస భగవానుడి దగ్గర నుంచే వచ్చింది. ఆయనకి సొంతంగా కూడా శుకమహర్షి కుమారుడు ఉన్నప్పటికీ వీళ్ళని వేదవ్యాసుని కుమారులుగా చెప్పరు, నిజమే, కానీ ఆ మాట రాదు. ఇదే విధానంలో కొంచెం మార్పుతోటి పాండవులు కూడా జన్మించారు తమ తల్లికి. ఇదొక పద్ధతి ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర ఈ 2వ పద్ధతిని అవలంబించారనమాట. ఓకే, సరే. ఇప్పుడు ఏ విధానమైనా కానీ మహాభారత గాథకి ఆది పురుషులలో వ్యాసుల వారు కూడా ఒకరు. అయితే ఈయన ఇన్ని పురాణాలు అవి అందించడం వల్లే మనకి భారతీయులకి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ధర్మము శాస్త్రం మీద అవగాహన, సత్యము, తాత్విక చింతన మనకి తెలిసిందంటే పురాణాల వల్లే. ఈ పురాణాలు మనకిచ్చిన వ్యాసుల వారిని ఈ రోజున గౌరవించుకోవటం మన సాంప్రదాయం. అయితే వ్యాసుడనే కాకుండా గురు పరంపరే మనకి ప్రముఖమైంది. మనకి దైవం కంటే కూడా గురువు ముఖ్యంగా చెప్పబడతారు. గురు మార్గమే, గురు బోధం ప్రకారమే భారతీయులు అవలంబించాల్సిన విధానాలన్నీ కూడా గురుమార్గం ద్వారానే రావాలనేది మనకి సాధారణ నియమంగా చెప్పబడుతుంది. గురువు ఉండాలి, ఆధ్యాత్మిక గురువు. ఇప్పుడు మన చదువుకి గురువు ఎంత అవసరమో ఆధ్యాత్మిక చింతనకి కూడా గురువు అవసరం, తాత్విక చింతనకి గురువు అవసరమే. తత్వ విచారం చేయాలి. ఇప్పుడు భగవంతుడు నువ్వు నేను పుట్టాం, పోతాం రేపొద్దున, ఇది నుంచుంటుందా పోతుందా, అసలు మనం ఎందుకు పుట్టాం, ఏం చేస్తాం, ఇవన్నీ మనకి ఎట్లా అర్థమవుతాయి? ఎవరైనా విడదీసి చెప్పాలి. అవును, ఆ తాత్విక చింతన గురువు వల్లే మనకి సాధ్యపడుతుంది. అలాంటి గురువుని ఈ రోజున గౌరవించుకోవాలి. ఉదయమే లేచి స్నానం చేయటం, మనకి ఆ ఆధ్యాత్మిక గురువు ఎవరైనా ఉండుంటే కొంతమందికి ఉంటారు, లేకపోతే ఏం చేస్తాం, మనము ప్రవచనకర్తల్ని గురువులుగా భావించే విధానం కూడా ఇప్పుడు అలాంటిదే ఉంది. వారు ఎవరైనా, లేదా మనకి స్కూల్లో విద్య నేర్పిన టీచర్లు, ఏదైనా ఒక ప్రత్యేకమైన విధానాన్ని మనకి తెలియజేసిన వాళ్ళని కూడా మనం గురువుగా భావించవచ్చు. వారికి ఒక నమస్కారం చేసుకుని, ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. వారిని గౌరవించటం, దేవాలయ దర్శనం చేయటం,
ప్రత్యక్ష గురువు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసుకుని ఏదైనా పళ్ళో ఫలాలో సమర్పించి ఒట్టి చేతులతోటి వెళ్ళకూడదు, పెద్దవాళ్ళ దగ్గరికి సమర్పించి నమస్కరించుకోవాలి. ఏ చింతన, ఏ విషయం వల్ల మన జీవితంలో మార్పు వచ్చిందో ఆ మార్పుకి కారణమైన వ్యక్తిని గౌరవించటమే ఈరోజు ప్రత్యేకంగా చేయవలసిన విధిగా చెప్పబడుతుంది. మామూలుగా పౌర్ణములన్నిటికీ కూడా మనం కొన్ని విధానాలు అవలంబిస్తున్నాం. ఈ మధ్య కొంతకాలంగా ప్రజలందరూ ఈ మార్గాన్ని చూస్తున్నారు. దేవాలయ దర్శనం చేయటం పౌర్ణమి నాడు, ఉపవాసం ఉండటం, లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ పారాయణ చేయటం, ఇలాంటివి కనపడుతున్నాయి, బాగా విరివిగా చేస్తున్నారు కదా. ఈ గురు పౌర్ణమి రోజున కూడా భగవద్గీత పారాయణ మంచిది, భారతం వినటం కానీ చదవటం కానీ మంచిది, ఎవరికైనా వినిపించటం కూడా మంచిదే. అది కూడా పనిచేస్తుంది. మనం ఏదో ఒకటి తీసుకుని ఇలాగ ప్రత్యేకమైన రోజు, శుభప్రదమైన రోజు, మంచి రోజు కాబట్టి ఏదైనా కొత్తగా చదువుకుందాము, కొత్తగా నేర్చుకుందాము, కొత్త విషయం తెలుసుకుందాం అనుకునే వాళ్ళు ఈ రోజున మొదలు పెట్టుకోవచ్చు. పెద్ద ముహూర్త వివరం ఏం లేదు, సాధారణంగా స్టార్ట్ చేసుకోవచ్చు. మీ అవకాశాన్ని బట్టి చేసి ఎవరైనా టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అందుబాటులో ఉంటే వెళ్ళి ఒకసారి ఒక నమస్కారం చేసుకోండి. దానివల్ల గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది మనకి. గురువు అంటే ఇప్పుడు మనకు ఆధ్యాత్మిక గురువే కాకుండా గురు గ్రహం కూడా ఉంది, బృహస్పతి. గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే జాతకంలో చాలా సమస్యలు తీరుతాయట. అవును, ఆ అనుగ్రహం కూడా లభిస్తుంది. దత్తాత్రేయుల వారి దర్శనం చేయొచ్చు, మేధో దక్షిణామూర్తి దర్శనం చేసుకోవచ్చు. శివాలయానికి వెళ్ళినా కూడా మనకు పనికొస్తుంది. ఈ రోజున ఏమైనా మన పరమేశ్వరుడు ఋషులకి, సప్తర్షులకి దిశానిర్దేశం చేశారని చెప్తారు ఈ పౌర్ణమి రోజుని. మీ అవకాశం ఏది ఉంటే అది దత్త స్తోత్రం చదువుకోవచ్చు, గురు స్తోత్రం చదువుకోవచ్చు. మామూలుగా ఇక్కడ ఎవరు లేరు గురువు, మనం పూజ చేసుకోవాలి. పౌర్ణమి నాడు తెల్లటి పువ్వులు తెచ్చుకొని అర్చన చేసుకోండి. దత్తాత్రేయుల వారిని కానీ దక్షిణామూర్తి స్తోత్రం కానీ ఏదైనా ఒకటి చదువుకోవచ్చు. తర్వాత ఏమో గురుపాదుకాష్టకము అలాంటివి చదువుకోవచ్చు. ఓకే, ఏది కుదిరితే అది. కానీ ఇలా పర్వదినాల్లో ప్రత్యేకమైన పూజా విధానాలు అవలంబించేటప్పుడు కొన్ని సాధారణ నియమాలు పెట్టుకోండి. దీంట్లో సాత్విక ఆహారం, అన్ని రకాలు సాత్వికమైంది. తర్వాత ఏమో పోరాటాలకి, గొడవలకి, హడావిడికి దిగదు. ఉండటం, సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండటం. దేవాలయాన్ని కానీ ఏదైనా మంచి క్షేత్ర దర్శనం కానీ చేసే అవకాశం ఉంటే పీఠము, మఠము ఏదైనా పర్వాలే, వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోండి. ఇది పర్వదినము, చాలా అద్భుతమైన రోజు. ఈ రోజునే వేదవ్యాసుడు పుట్టాడు, భారతదేశానికి దిశానిర్దేశం చేశాడు ఆయన అని ఒక మాట తలుచుకుని నమస్కారం చేసుకుంటే పర్వదినం తాలూకు ఎఫెక్టు ఎంతో కొంత మన జీవితాల మీద ఉండి జాతక లక్షణాలు కూడా మారతాయని చెప్తారు. అవకాశం ఉన్నట్టు చేసుకోవచ్చు. తప్పకుండా. నమస్తే. నమస్తే జీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.